ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడు ఎదురవుతుంటే భారతీయ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్కు తెలుగు వచ్చి ఉంటే ఈ పాటే పాడుకుంటూ ఉంటారు ఈరోజు. ఎందుకంటారా, 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి మళ్ళీ ఎంచక్క సొంత ఇంట్లో నేలపై నిలబడి మరీ కాఫీ తాగే అవకాశం ఇంకో రోజులో రాబోతోంది. మరి ఏం లేదండి, ఇంకొన్ని గంటల్లో, ఖచ్చితంగా చెప్పాలంటే బుధవారం తెల్లవారుజామున 3:27 సునీత బుచ్ విల్మోర్లతో కూడిన డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి నేలవాలనుంది. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే ISSలో గాల్లో వేలాడుతూ అన్ని పనులు చేసుకోవాల్సిన ఇబ్బంది వీరిద్దరికీ తప్పనుందన్నమాట. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వెనక్కు రప్పించేందుకు ఉద్దేశించిన క్రూ-10 ప్రయోగం విజయవంతమైంది. ఫాల్కన్ 9 రాకెట్ తో పాటు పైకి ఎగసిన డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ ISS ను చేరుకుంది. రెండింటినీ కలిపే ప్రక్రియ కూడా విజయవంతంగా ముగిసింది. తాజాగా ISS కు విచ్చేసిన 4 వ్యోమగాములు ఫ్లైట్ కమాండర్ అన్నే మెక్లెయిన్, పైలట్ నికోలైస్, మిషన్ స్పెషలిస్టులు తాకుయా ఓనిసి, కిరిల్ పెస్కోవ్లకు 9 నెలలుగా అక్కడే ఉంటున్న సునీత విల్మోర్లు స్వాగతం పలికారు. ఆలింగనాలు, పలకరింపుల తరువాత సునీత హర్షాతిరేకంతో ఊగిపోయిన ట్వీట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతోంది. అంతా సవ్యంగా సాగితే మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం డ్రాగన్ క్యాప్సూల్ ను కలిపి ఉంచే హ్యాచ్ ను క్లోజ్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సుమారు 45 నిమిషాల సమయం పడుతుంది. హ్యాచ్ సక్రమంగా మూసుకున్నది లేనిది చెక్ చేసుకున్న తరువాత లీకేజీలేవీ లేవని నిర్ధారించుకుంటారు. అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్న తరువాత స్పేస్ క్యాప్సూల్ ISS విడిపోవడం మొదలవుతుంది. 5-10 నిమిషాల్లోనే ఇది పూర్తవ్వాలి. ఆ తరువాత స్పేస్ క్యాప్సూల్ భూమికేసి ప్రయాణం మొదలు పెడుతుంది. 8 గంటల తరువాత, అంటే భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజాము 3:27 సమయానికి భూమి మీదకు ల్యాండ్ అవుతుంది. భూమికి ISS కు మధ్య ఉన్న దూరమెంతో తెలుసా? కేవలం 408 కిలోమీటర్లు మాత్రమే. ఈ చిన్న దూరాన్ని దాటేందుకు డ్రాగన్ క్యాప్సూల్ 8 గంటల సమయం తీసుకుంటుంది. ఎందుకంటే విమానమైతే 408 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు టేకాఫ్, ల్యాండింగ్లు రెండింటినీ కలుపుకుని గంట కంటే ఎక్కువ సమయం తీసుకోదు. కానీ ISS భూమి మధ్య ప్రయాణం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించాలంటే చాలా జాగ్రత్త అవసరం. భూమికి సుమారు 100 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండే వాతావరణపు పొరలోకి సరైన కోణంలో ప్రవేశించకపోతే స్పేస్ క్యాప్సూల్ మాడి మసైపోతుంది. 2003లో కొలంబియా స్పేస్ క్యాప్సూల్ ఇలాగే కాలిపోయింది. కొలంబియా దిగువ భాగంలోని హీట్ షీల్డ్లు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల ఇది వాతావరణంలోకి ప్రవేశించిన కొన్ని సెకన్లలో కాలిపోయింది. భారతీయ సంతతి వ్యోమగామి కల్పనా చావ్లాతో పాటు మొత్తం 7 వ్యోమగాములు ఈ ప్రమాదంలో మరణించారు. అలాంటి ఘటనలకు ఆస్కారం లేకుండా అన్ని రకాలుగా నిర్ధారించుకున్న తరువాతే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి డ్రాగన్ క్యాప్సూల్ ప్రయాణానికి 8 గంటల సమయం పడుతోంది. ఏదైతేనేం మానవ కళ్యాణం కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి 9 నెలల ఏకాంతవాసాన్ని అనుభవించి తిరిగి వస్తున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు నిజంగానే గ్రేట్ అని చెప్పాలి.